నమస్కారం అండి, నేను మీ సాంబా సాయి కుమార్ మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, కష్టపడితే లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు? ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టపడకుండా లా ఆఫ్ అట్రాక్షన్ కూడా పనిచేయదండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరికి పనిచేస్తుంది అంటే, ఎవరైతే అద్భుతంగా కష్టపడతారో వాళ్ళకే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. మీరు ఎవరినైనా తీసుకోండి, అంటే సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులను ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు అద్భుతంగా కష్టపడి దానితో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ని యూజ్ చేశారు కాబట్టే వాళ్ళు అంత సక్సెస్ఫుల్ అయ్యారు. ఎవరినైనా సచిన్ టెండూల్కర్ తీసుకోండి, చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే 100 సెంచరీలు చేయగలిగాడు. దానితో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ని కూడా యూజ్ చేశాడు. గ్రాటిట్యూడ్ని అద్భుతంగా యూజ్ చేసిన వ్యక్తి సచిన్ టెండూల్కర్, మన ముందున్న ఎగ్జాంపుల్ అనమాట. మీరు ఎవరైనా తీసుకోండి, సచిన్ టెండూల్కర్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మీ చుట్టుపక్కల కూడా మనుషులను ఎవరైనా తీసుకోండి, మీ ఓన్ లైఫ్లో కూడా తీసుకోండి. ఫ్రీగా ఏదో పుకట్లో ఏదో జరుగుతుంది అంటే అక్షరాలా జరగదండి. మీరు కోట్లు ఆకర్షించాలన్నా కష్టపడాలి. ఆకర్షించడం అంటే ఏదో మీరు కూర్చున్న చోటకే కోట్లు వస్తాయని అర్థం కాదండి. మనం అఫర్మేషన్స్ నా యొక్క ఛానల్లోనే షార్ట్ వీడియోస్గా డైలీ అఫర్మేషన్స్ పెడుతూనే ఉంటాను. దట్ డజంట్ మీన్ దట్కే మీ దగ్గరికి వచ్చి పడ్డాయని కాదు. ఎప్పుడైతే మీకు పాజిటివ్ అఫర్మేషన్స్ వింటారో మీ మనస్సు కొంచెం కుదుటపడుతుంది, అంటే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. అదేవిధంగా మీరు ఒక అద్భుతమైన శైలిలో ఉంటారు కాబట్టి మీకు ఇంకా పాజిటివ్ ఆలోచనలు వచ్చి, పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి, మీకు మరింత డబ్బు కానీ మరింత అద్భుతమైన జీవితం జీవించే అవకాశం ఒకటి దొరుకుతుంది అఫర్మేషన్స్ ద్వారా. అంతే తప్ప మీరేదో కూర్చుంటే కేవలం అఫర్మేషన్ వింటూ వస్తాయని కాదు అర్థం. అది మీరు డెఫినెట్గా కష్టపడాలండి. ఒకతను రీసెంట్గా నాకు కాల్ చేశాడు, నా వీడియో వినేసి లాస్ట్ టైం, సార్ అఫర్మేషన్స్ వినొద్దు అన్నారు అని. నేను వినొద్దు అని చెప్పట్లేదు, అఫర్మేషన్స్ వినాలి, మెడిటేషన్ చేయాలి, మిగతా అన్ని టెక్నిక్స్, గ్రాటిట్యూడ్ యూజ్ చేయాలి, విజువలైజేషన్ యూజ్ చేయండి, అన్ని టెక్నిక్స్ని యూజ్ చేయండి. కానీ కేవలం టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల మాత్రం ఏది రాదండి. టెక్నిక్స్ యూజ్ చేస్తూ కష్టపడాలండి. కష్టపడితేనే లా ఆఫ్ అట్రాక్షన్. కష్టపడకుండా లా ఆఫ్ అట్రాక్షన్ కాదు కదా. జీవితంలో ఏదీ లేదండి. ఇది గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు. చాలామందికి డౌట్ ఉంది, కూర్చున్న చోటకే డబ్బు వచ్చేస్తుంది, నేను ఏదో మెడిటేషన్ చేస్తే డబ్బు వస్తుంది, లేదంటే అఫర్మేషన్ చేస్తే డబ్బు వచ్చేస్తుంది అంటే అలా రాదండి. టెక్నిక్స్ అన్నీ యూజ్ చేయండి. అదేవిధంగా మీరు అద్భుతంగా కష్టపడాలి. కష్టపడితేనే డబ్బు అండి. డబ్బు, జీవితం, అద్భుతమైన లైఫ్. కష్టపడని వాళ్ళకి లైఫ్ లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ అస్సలు పనిచేయదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి మీ బంధుమిత్రులతోని. అదేవిధంగా మీరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మీ సాంబా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.